మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం అక్కెన్నపేట మండలం నుండి రేగొండ గ్రామంలోనైతే ఉన్నాము. ఈ గ్రామంలో దాదాపుగా ఒక 3 years బ్యాక్ అయితే ఇక్కడ స్కూలు మూతపడడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉపాధ్యాయుల కృషితో కూడా గత నెల రోజుల క్రితం ఇక్కడ మళ్ళీ స్కూల్ అయితే ప్రారంభమైంది. అంటే దాదాపుగా స్కూల్ మొత్తం మూతపడిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వేరే స్కూల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను అయితే పునఃప్రారంభించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఈ పాఠశాల వద్దనే ఉన్నాము. చూసుకోవచ్చు, ఈ పాఠశాల వద్దకు అయితే మనము చేరుకోవడం అయితే జరిగిందంటే గత 2 సంవత్సరాల క్రితం అయితే ఈ స్కూల్లో ఒక 3-4 స్టూడెంట్స్ మాత్రమే ఉండారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల కృషి, ఉపాధ్యాయుడి కృషితో కూడా ఇప్పుడు దాదాపుగా ఇక్కడికి 38 మంది విద్యార్థులు అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. మళ్ళీ మంత్రి పొన్నం చేతుల మీదుగా కూడా ఈ స్కూల్ అయితే రీఓపెన్ అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంతమంది ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు, అప్పుడు మూతపడడానికి స్కూల్ కారణం ఏంటి, అసలు ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కూడా గవర్నమెంట్ పాఠశాలలు అయితే మళ్ళీ పునఃప్రారంభిస్తుంది గవర్నమెంట్ అయితే కూడా. అంటే ప్రభుత్వ పాఠశాలల మీద మాత్రం చాలా వరకు అప్పుడున్న రోజుల్లో నమ్మకం పోయి అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకి పిల్లల్ని అయితే పంపించేది. మాత్రం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై అయితే గవర్నమెంట్ వారికి ఒక నమ్మకాన్ని కలిగించి, అంటే ఒక మధ్యాహ్న భోజనమే కావచ్చు, పిల్లలకి డ్రెస్సులే కావచ్చు, బుక్సే కావచ్చు, అన్ని కూడా ఇప్పటికీ పిల్లలకైతే అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు అయితే ఉపాధ్యాయుడు ఉన్నారు. అంటే ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. పాఠశాలని బ్రతికించుకోవాలి, పాఠశాలని మళ్ళీ పునఃప్రారంభించాలని కూడా ఈ ఉపాధ్యాయుడి సంకల్పం, గ్రామస్తుల కృషి, అంటే మేము చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఆ కృషి కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు. అంటే ఉపాధ్యాయుడు మనతో పాటు అయితే ఉన్నారు. అంటే రవీందర్, అంటే సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి క్యాన్వాసింగ్ ప్రారంభించడం జరిగింది? ఇది వరకు ఎంతమంది ఉండేది స్కూల్లో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? గత 2 సంవత్సరాల నుండి ఒక 3-4తోనే ఈ పాఠశాల కొనసాగేది. అప్పుడు ఆ 3-4తోటి ఉపాధ్యాయులు 5 ఉన్నప్పటికీ ఆ విద్యార్థులకు సరిపడా, అంటే సంఖ్య లేదు, ఉపాధ్యాయులకు సరిపడా సంఖ్య లేదనే ఉద్దేశంతో మన మండల విద్యాధికారి మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ను క్లోజ్ చేయడం జరిగింది. మా 5 టీచర్లను డిప్యుటేషన్ పంపించడం జరిగింది. గత సంవత్సరం పూర్తిగా మూసివేయడం జరిగింది స్కూల్ను, పాఠశాలను. మరియు గత సంవత్సరం 2024 ఏప్రిల్ 15 నుండి మేము మళ్ళీ మా మండల విద్యాధికారి పర్మిషన్ తీసుకొని విలేజ్లో ప్రతి ఇంటికి సర్వే చేయడం, వారికి పూర్తి నమ్మకాన్ని కలిగించడం, పాఠశాలపై ఉన్న నమ్మకాన్ని, ఆ అవగాహనను వాళ్ళను కల్పించి పిల్లల గురించి మాట్లాడడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా అప్పుడు సిచ్యువేషన్ కి ఇప్పుడు సిచ్యువేషన్ కి మారిన సందర్భంగా మంత్రి పొన్నం గారు కూడా స్వయంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంత్రివర్యులు రావడం మాత్రం మాకు నిజంగా ఈ రేగొండ విలేజ్ ప్లస్ మా ఉపాధ్యాయుల తరపున, అందరి తరపున చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికీ ఈ పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను 35 మందితో కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్క పిల్లలు ఇంకా తగ్గలేదు. అంటే ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు? అంటే ఇవరకు లేని నమ్మకం ఇప్పుడు ఎట్లా కల్పిస్తున్నారు, ఎట్లా మోటివేషన్ చేశారు తల్లిదండ్రులతో? మీరు క్యాన్వర్సింగ్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఏప్రిల్ 15, 2024 నుండి ఈ క్యాన్వర్సింగ్ కొనసాగింది. మేము వారిలో నమ్మకాన్ని ఏ విధంగా కల్పించామంటే, మేము మా కృషి, అంటే మేము 100% ఖచ్చితంగా విద్యార్థిని నాణ్యమైన విద్యను అందిస్తామని, ప్రతి స్టూడెంట్కు వ్యక్తిగత కేరు, వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తామని మేము వాళ్ళను కోరడం జరిగింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎవ్రీ డే, ఏ రోజుకు ఆ రోజు ఏ విధంగా డైరీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మరియు నాణ్యమైన విద్యను ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో కొనసాగిస్తామని వాళ్ళకు చెప్పడం జరిగింది సార్. మాపై పూర్తి నమ్మకాన్ని ఉంచి విద్యార్థులను అయితే పంపించడం జరిగింది. ఎట్లా ఉందంటే ఇక్కడ గ్రామస్తుల సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? ఇక్కడ ప్రస్తుతం అంటే ఉపాధ్యాయుల కొరత ఉందనే ఉద్దేశం అయితే వాళ్ళు గ్రామస్తులు అంటున్నారు. ఎందుకంటే 3 ఉపాధ్యాయులే ఉన్నారు. మాకు తరగతి వారీగా క్లాసెస్ జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు విలేజర్స్ కోరడం అయినది. మేము కూడా అదే ఎంఈఓ గారి, మండల విద్యాధికారి గారికి అదే విషయాన్ని వ్యక్తపరిచాము. రేపు ఇంకో ఉపాధ్యాయుని మా పాఠశాలకు పంపిస్తామని హామీ ఇచ్చి వెళ్ళారు. అంటే ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు, ఒక మూతపడిపోయిన బడిని మళ్ళీ తెరిపించి క్లాసులు కొనసాగించడం అనేది ఒక ఉపాధ్యాయునిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అది చాలా సంతోషం. ఇంతమంది అంటే విలేజర్స్ను, పెద్ద మనుషులను కానీ మరియు పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మమ్మల్ని నమ్మి ఆ విద్యార్థులను పంపించినందుకు నిజంగా వారికి, ఈ రేగొండ విలేజ్ పెద్ద మనుషులకు,
తల్లిదండ్రులకు అందరికీ మా పాఠశాల తరపున ప్రత్యేక హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు పిల్లలకు డ్రెస్సుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ ఎట్లా కొనసాగుతుంది? భోజనం ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఈ 14 రోజుల వరకు దాదాపుగా నాణ్యమైన భోజనమే నడుస్తుంది. విద్యాధికారి దాదాపు 2 సార్లు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. చాలా నాణ్యమైన భోజనమే ఇస్తున్నారు వాళ్ళు. సో అంటే చూడొచ్చు, అంటే పూర్తిగా కూడా మూత పడిపోయినటువంటి బడిని కూడా ఒక ఉపాధ్యాయుడు గ్రామస్తుల కృషితో మాత్రం రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడమే లక్ష్యంగా మేము చేస్తున్నామని కూడా ఇక్కడ ఉపాధ్యాయుడు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.